హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం ఒకసారి ఎలక్ట్రానిక్స్ అయితే అన్బాక్సింగ్ చేద్దాం. ఏమేంటి అంటే స్మార్ట్ వాచ్ అండ్ ఆల్సో iPhone 15 ప్లస్ అండ్ ఆల్సో HP ల్యాప్టాప్, HP ఎన్వి ల్యాప్టాప్. వీటిని ఒకసారి తెద్దాం. ఎందుకు ఇప్పుడు కొనాల్సి వచ్చింది అంటే నా ఫ్రెండ్ అమెరికా నుండి ఇండియా వెళ్తున్నాడు. ఇక్కడ నుండి ఏదో పంపించడానికి నా ఫ్రెండ్ ఇంకా మా సిస్టర్ ఏమో ల్యాప్టాప్ కావాలన్నది, అందుకనే తనకి ల్యాప్టాప్ ఒకటి ఇక్కడ అయితే కొంచెం తక్కువలో వస్తుంది కదా అని చెప్పి బిగ్ బిలియన్ సేల్లో ఆఫర్స్ ఉన్నాయి. బట్ అక్కడ కంటే ఇక్కడ ఇంకా కొంచెం మంచిగా వస్తాయి. ఇప్పుడు HP ఎన్వి నేను చూసా, i5 అనేది అక్కడ ఇండియాలో ఐ థింక్ 70,000 ఎంతో ఉంది. బట్ ఇక్కడ మనకి ఆల్మోస్ట్ లైక్ 45,000కి అంతకు వచ్చింది. అండ్ ఆల్సో ఇంకా iPhone మీకు తెలిసిందే కదా 15 ప్లస్, ఇంకా ఇది కామనే. బట్ అక్కడికంటే ఇక్కడ వేరీ ఉంటుంది. ఇది ఇక్కడ 83,000 అయితే పడ్డది. ఇండియాలో మేబీ 1 lakh అబోవ్ ఉండొచ్చేమో, ఐఎమ్ నాట్ ష్యూర్. అండ్ యాపిల్ వాచ్ వచ్చేసరికి $260 పడ్డది ఇదైతే. సో ఒకసారి చూద్దాం ఏమేమి ఉన్నాయి లోపల అని చెప్పేసి. ఇవన్నీ మీరు అందరు ఆల్రెడీ చూసే ఉంటారు. బట్ చిన్నది ఏదో మనం చేయాలి కదా, మన వృత్తి ధర్మము యూట్యూబ్లో వీడియోలు చేయడం, అందుకని ఒకసారి వీడియోలు చేద్దాం. ఫస్ట్ యాపిల్ వాచ్ ఓపెన్ చేద్దాం. ఇది SE అనమాట, SE. సో లెట్ మీ ఓపెన్ ఇట్. సో గైస్ సి, ఇదేమో బ్యాండ్ అండ్ ఇదైతే వాచ్ ఇన్సైడ్. ఒకసారి ఓపెన్ చేద్దాం. Here we go. నాకు ఒక వాచ్ కొనాలని ఉండే, బట్ మనం ఇంకా కొనలేదు. ఇది ఎంత పెద్ద దాంట్లో ఎంత చిన్నదో చూడండి, ఇది మన వాచ్. సో ఇక లోపల ఉందిలే, ఇది మళ్ళీ మనం తీయవద్దు. సో తర్వాత ఇక్కడ వచ్చేసరికి కేబుల్ ఉంది అండ్ ఐ థింక్ దట్స్ ఇట్. ఇక్కడ ఏదో చిన్న మాన్యువల్ ఉంది, తాళపత్ర గంధాలు ఉంటాయి కదా అప్పట్లో, అలా ఉంది ఇది అయితే మాత్రం. బట్ బాగుంది లుక్ అయితే. బేసికల్ ఇక్కడ ఏంటంటే అమెరికా నుండి వెళ్ళేటప్పుడు ఈ ప్యాక్లో ఉండకూడదు అనమాట. అంటే ప్యాక్ చేసి ఉండకూడదు, ఎలాగా విడివిడిగా ఏదో మనము యూజ్ చేసుకునేది తీసుకెళ్తున్నట్టు ఉండాలి. అందుకని ఇక్కడే అన్బాక్సింగ్ చేస్తున్నాం. ఒకటి ఏంటంటే ఇంకా ఇండియాలో ఉన్న వాళ్ళు ఏంటంటే కొత్త దానిలాగా ఫీల్ అవ్వకూడదు. అంటే నాకు బాక్స్ తెచ్చి నాకు ఇండియాలో ఇవ్వాలి అనుకోకూడదు. ఎందుకంటే అది మనకి ఎయిర్పోర్ట్లో అలా ఉంటే సో సంథింగ్ క్యారీ చేస్తున్నారని చెప్పి తీసేస్తారు. సో అందుకనే మామూలుగానే ఉంటుంది. ఇది ఇంకా బ్యాండే మీకు తెలిసిందే, సింపుల్గా తీసేయచ్చు మనం. సో ఇది భలే ఉంది ఇదిగోండి ఇలాగా. సో ఇది 42 అనుకుంటా సైజ్ అయితే, సైజ్ వచ్చేసరికి. సో ఇది ఇంకా అండ్ దట్స్ ఇట్. దీంట్లో అయితే అంతే ఉన్నాయి. ఇది మనం పక్కన పెట్టేసి మనం మళ్ళీ ఇప్పుడు మనకి కావాల్సినటువంటి iPhone 15 ప్లస్ బుక్ చేద్దాం. ఇప్పుడు మెయిన్ ఇది ఇక్కడ కొనడానికి రీజన్ ఏంటంటే నా ఫ్రెండ్ ఆల్రెడీ ఇండియాలో బిగ్ బిలియన్ సేల్లో కొన్నాడు అనమాట, ఆర్డర్ పెట్టాడు. బట్ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అవ్వలేదు. సో ఇంకెమ్మటే నా ఫ్రెండ్ ఫోన్ చేసి నేను ఇలా ఇండియా వెళ్తున్నా అని చెప్తే వాడి దురదృష్టానికో నా అదృష్టానికో వాడు ఫోన్ చేసిండు. ఎమ్మటే నా ఇండియాలో ఫ్రెండ్కి చెప్పారు ఇలాగ నా ఫ్రెండ్ ఒకడు వస్తున్నారా అని చెప్పేసి. వస్తున్నట్టు సరే అది పంపించేవి బ్రో అన్నాడు. ఇంకా సరే వాడి డబ్బులే కదా మనకేమైంది అని చెప్పేసి వీడు ఓకే వీడేమి ఫోన్లు తీసుకొని వెళ్ళట్లేదంటే సరేరా నేను ఒక ఫోన్ ఇస్తా తీసుకెళ్ళు అని చెప్పేసి అలా పంపిస్తున్నాం. ఇలాగా పంపించవచ్చు మనం ఫోన్లు. బట్ ఏంటంటే తీసుకెళ్లే వాళ్ళు కనుక ఖాళీగా వెళ్తున్నారు అనుకో, సో పంపించడానికి ఉంటుంది. ఇగో మన ఫోన్, బ్రాండ్ న్యూ iPhone. సో ఇది గైస్ ఒకసారి మనం ఇలా కనుక ఓపెన్ చేసినట్లయితే 14 Pro Max అయితే నేను యూజ్ చేస్తున్నా. బట్ దాంతో ఇది కంపేర్ చేసుకుంటే చాలా లైట్ వెయిట్ అనిపిస్తుంది నాకైతే. దీని ఫీచర్స్ గురించి నేను చెప్పాలనుకోవట్లేదు, బట్ ఇంకా ఫీచర్స్ మీకు అందరికి తెలిసిందే. ఇదైతే 128 GB ఫస్ట్ థింగ్ అండ్ $1,000 పడింది, అంటే 83,000 ఇండియన్ కరెన్సీలో. అండ్ ఇదిగోండి ఇక్కడికి వచ్చి ఇంకా యాజ్ యూజువల్. అండ్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే C టైప్ ఇచ్చారు దీనికి. ఓకే, అది ఒకటి మెయిన్. ఇంతకుముందు వాటికి iPhoneది ఉంటుంది కదా అలా ఉంటుంది. బట్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వచ్చే 15కి C టైప్ ఇచ్చారనమాట కేబుల్స్. సో దట్స్ ఇట్, ఇంకంతకు మించి ఏమి ఉండదు. ఇక్కడ అమెరికాలో కొనేటప్పుడు ట్యాక్స్ ఎంత అంటే 8% ఆఫ్ ట్యాక్స్ ఉంటుంది అనమాట మనం కొన్న ఫోన్. ఇప్పుడు ఈ ఫోన్ అనేది 926 ఐ థింక్. సో 926 అంతా ట్యాక్స్ అంతా కలిపి $1,000 అయితే పడ్డది. ఇంక ఇప్పుడు మనం క్విక్గా ఒకసారి మన ల్యాప్టాప్ కూడా మనం అన్బాక్సింగ్ చేసేద్దాం. నాకు ఈ ల్యాప్టాప్ అంటే కొంచెం ఇష్టం. HP ఎన్వి ఇది దొరకదు అనుకున్నా, ఇంకా ఆల్మోస్ట్ స్కిప్ అయిపోతున్నా. అంటే ఇంకా పంపించలేకపోతున్నామో అని చెప్పి అనుకున్నా. ఏమంటే బెస్ట్ బైకి వెళ్తే ఇది ఆన్లైన్ వెబ్సైట్లో, బెస్ట్ బై వెబ్సైట్లో కనిపించలేదు అనమాట. బట్ నేను తర్వాత బెస్ట్ బైకి స్టోర్కి వెళ్తే అక్కడైతే ఇది దొరికింది. ఒకసారి మనం ఓపెన్ చేసి చూద్దాం. నా ఫ్రెండ్ ఇది పర్చేజ్ చేశాడు ఇక్కడ లాస్ట్ టైము
బ్లాక్ ఫ్రైడే సేల్కి అయితే పర్చేజ్ చేశాడు అనమాట. అప్పుడు వాడు పర్చేజ్ చేసింది i7 16GB. అదైతే వాడికి 900 ఎంతో పడ్డది అనమాట, $900. బట్ ఇది మనకైతే $600 పడ్డది. ట్యాక్స్ అంటే 530 అయితేమో నార్మల్ ప్రైస్, ఇంకా ట్యాక్స్ మీకు తెలిసిందే కదా, అమెరికాలో ట్యాక్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. ట్యాక్స్తో కలుపుకుంటే మనకి 600 అవుతుంది. బట్ ల్యాప్టాప్ 2-in-1 అండ్ టచ్ అండ్ కీబోర్డ్. ఒకసారి మనం బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే సో హియర్ యు గో. యాక్చువల్లీ ఇది 14 inches 14 inches అండ్ i5 అండ్ 128 అనుకుంటా SSD. సో చూసారు కదా, చాలా సిల్వర్ కలర్ బాగుంది. అండ్ ఇది టర్న్ కూడా అంటే 360 కదా, కొంచెం థిక్ ఉంది. అండ్ థిక్ అనేది కామన్ అనుకోండి ఇలాగా. సో ఓపెన్ చేస్తే చూసారు కదా, ఇంటెల్ ఐకోర్ ఇంటెల్ i5 పర్ఫార్మెన్స్ HP X360. అండ్ ఇలా ఫ్లిప్ కూడా చేసుకోవచ్చు. ఫ్లిప్ చేసుకొని మనకు మళ్ళీ దీంతో పెన్ ఉంటుంది. లైక్ ఆ పెన్ అనేది మనం మళ్ళీ పర్చేజ్ చేసుకోవాలి విడిగా. ఐ థింక్ ఇందులో రాలేదనుకుంటా. బట్ చూడడానికి అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూసారు కదా, ఫింగర్స్ ఇది కూడా ఇచ్చారు, ఫింగర్ లాక్ ఇచ్చారు, టచ్ లాక్. సో అది బాగుంది ల్యాప్టాప్ అయితే. ఐ ఫీల్ హ్యాపీ. సో ఇది తీసుకున్నందుకు. నాకు కూడా ఇలాంటిది కొనాలంటుంది. నేను ఇంకా సన్నది కొన్నా అనుకోండి, శాంసంగ్. అది 800 నాకు ఐ మీన్ నా బ్లాక్ ఫ్రైడే సేల్ అప్పుడు 800కి వచ్చింది. అండ్ ఇందులో ఐ థింక్ ఏదో సంథింగ్ ఇంపార్టెంట్ ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ అంట. ఇది మనం ఓపెన్ చేయొచ్చు ఏదో, బట్ ఎనీవే చేయొచ్చులే, ఏం కాదు. ఇవన్నీ సెటప్ ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి ఒకటి ఇచ్చారు ఎన్వలప్ లాగా. అండ్ ఇది పక్కన పెట్టేస్తే ఒక బుక్ అయితే, చిన్న బుక్ ఉంది. అండ్ ఇంకా దీంట్లో ఇదిగోండి, ఇక్కడ చూసారా, ఇక్కడ ఇంకొక కంపార్ట్మెంట్ ఇచ్చాడు ఇది. సో ఇందులో మనకి ఛార్జర్ ఇచ్చారు. సో ఇక్కడ చూసారు కదా, అడాప్టరు అండ్ కేబుల్ అయితే ఉన్నాయి. అంతే, ఇంతకు మించి ఏం లేదు. పెన్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు, పెన్ అయితే దీంతో ఇవ్వలేదు. సో అది మనం మళ్ళీ సపరేట్గా పర్చేజ్ చేసుకోవచ్చు. బట్ ఇంకెక్కడ నుండి నేను కొండం ఎందుకులే అని చెప్పేసి పెన్ను మళ్ళీ ఇక్కడ ఏంటంటే $100 ఎంతో ఉంటుంది. మేబీ అక్కడైనా ఇండియాలో అయినా పెన్ను దొరుకుతుంది స్టోర్స్లో, మనం అక్కడైనా తీసుకోవచ్చు. అందుకనే లైట్ తీసుకున్నా. సో ఇది మనదైతే ల్యాప్టాప్ని అయితే ఇప్పుడు నేను ఓపెన్ చేయదలుచుకోలేదు. సో బట్ చాలా మంచిగా ఉంది అండ్ కొంచెం వెయిట్ తక్కువే ఉంది. సో చాలా బాగుంది. నాకు ఇప్పుడు గుర్తొచ్చేది ఏంటంటే, ఒకప్పుడు నేను ఎప్పుడైతే బీటెక్లో ఉన్నానో మా అన్నయ్యని నేను అలా అడిగేవాడిని అనమాట, నాకు ల్యాప్టాప్ పంపించని. ఫైనల్గా మా అన్నయ్యకి అయితే పంపించడానికి, అమెరికా నుండి ఇండియాకి పంపించడానికి ఛాన్స్ రాలేదు. నేను అప్పుడు బెస్ట్ బై, వాల్మార్ట్ అవన్నీ వెబ్సైట్లోకి వెళ్ళి ఎక్కడ ఏది తక్కువ వస్తుందని చెప్పి చూసుకొని అలా చేశా. బట్ మా అన్న ఫైనల్గా ఆయనకి కుదరలేదు పంపించడానికి. ఇంకా మనం ఇట్లా అయితే కాదని చెప్పేసి నేనే అమెరికా వచ్చేసా. తర్వాత ఇంకా మా అన్నయ్య ఇంకా నాకు మంచి ల్యాప్టాప్ ఒకటి కొనిపించాడు ఇండియాలోనే. ఇంకా అది అలా ఉంది. సో ఇది గైస్ వీడియో అయితే ఐ థింక్ 3 products మనం అన్బాక్సింగ్ చేసాం. మరిన్ని అన్బాక్సింగ్ వీడియోల కోసం మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.